శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో గమనించి చూసినట్లయితే ఏ విధంగా శిష్యులు తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. మరి ప్రభువు తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్తూ ఉన్నాడు కదా. మరి ఆ రాజ్యాల్లో ప్రభు రాజు అయితే మనకు ఎలాంటి పదవులు వస్తాయో, మనలో ఎవరు గొప్పవారు అవుతారో అని తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. మానవుల యొక్క హృదయాలలోని ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభు వారికి తెలియజేసిన విషయం ఏమిటనగా, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీకు వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవారిని నా పేరిట స్వీకరించువారు నన్ను స్వీకరించుచున్నాడు అని వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. మీరు నా రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ముందుగా ఆ రాజ్యంలో ఒక స్థానాన్ని, ప్రవేశాన్ని పొందటం ఎలాగని తెలుసుకోండి. గొప్ప అని భావించటం ద్వారా కాదు, ప్రాముఖ్యత ద్వారా కాదు, వినయం ద్వారా, తనను తాను తగ్గించుకొనటం ద్వారా, పరివర్తన చెంది చిన్న బాలుల వలె రూపొందటం ద్వారా అది సాధ్యమవుతుందని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రభువు వారికి చెప్పటమే కాదు, పరలోక వాసి అయినటువంటి దేవుడు తానే స్వయంగా పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా తాను స్వతహాగా దేవుడే అయినప్పటికీ తన దైవత్వ అంతస్తునకు అట్టిపెట్టుకోకుండా తన్ను తాను తగ్గించుకొని మనవలే అన్నిటిలో, ఒక పాపంలో తప్ప అన్నిటిలో కూడా సరిసమానుడుగా ఆయన మన మధ్య జన్మించాడు, జీవించాడు. సృష్టి ఆదిలో మనం చూస్తున్నాం, ఆదిలో ఉన్నటువంటి వాక్కు, ఆ వాక్కు శక్తి ప్రభావం ద్వారానే ఈ విశ్వాన్ని అంతా కూడా దేవుడు కలుగ చేశాడు. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆ విధంగా ప్రభువు నోటి నుండి పలికిన ప్రతి మాట కూడా ఎంతో శక్తివంతంగా ఈ సృష్టి ఏర్పడటానికి అది ఎంతగానో పనిచేసి ఉంది. అలాంటి దేవుడు తన మాట ద్వారానే తిరిగి పతనమైన మానవుణ్ణి, ఈ సృష్టిని అంతా కూడా పునరుద్ధరించి ఉండవచ్చును. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన విధంగా ఆయనకు మన మీద ఉన్న ప్రేమ వల్ల ఈ లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపాడు. దేవుడు అనగా దేవుడే స్వయంగా మన మధ్యకు వచ్చాడు, మన మధ్య తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు కూడా ప్రభు ఏదో 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడుగా మన మధ్యకు రాలేదు. ఆయన మన జన్మ వైనాన్ని దీవించటానికి, పవిత్రపరచటానికి తాను ముందుగానే ఎన్నిక చేసుకున్నటువంటి స్త్రీ అనగా నూతన ఏవ మరియ పవిత్రాత్మ ప్రభావం ద్వారా మరియలో గర్భము ధరించి ఆయన మన మధ్య ఒక చిన్న బాలుడుగా జన్మించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇదంతా కూడా మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది. బాలయేసు పట్ల మనకున్న భక్తి, ఆరాధన అన్నది ఏమిటి? ఏదో అది ఒక బొమ్మల కొలువు కాదు. యేసు ప్రభు జన్మించాడు, బాలుడుగా జీవించాడు, యువకుడయ్యాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత మన కోసం తన ప్రాణాలు అర్పించి మరణాన్ని జయించి పునరుత్థానమై పరలోకానికి వెళ్ళి ఉన్నారు. మరి మళ్ళీ మనం ఎందుకు ఒక చిన్న బాలుడుగా ఆయన్ను మనం ప్రతిష్ఠించుకొని ఆరాధించటం, కొనియాడటం అంటే ఆ యొక్క
ఆయన దివ్య బాల్యం మనకు దేవునికి మన పట్ల చూపిన గొప్ప ప్రేమను, అభిమానాన్ని తెలియజేస్తుంది. అది మనకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. రక్షణ ప్రణాళికలో దేవుడు ఏ కార్యమైనా కానీ ఊరికే చేయలేదు. ఆయన ఊరికే మాట్లాడలేదు. ఆయన వాక్యం, ఆయన క్రియలు అన్నీ కూడా మన జీవితానికి ఎంతో అర్థాన్ని, పరమార్థాన్ని కలిగి ఉన్నాయి. మన విశ్వాస జీవితానికి ఎన్నెన్నో గొప్ప సత్యాలను తెలుపుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుల, కాబట్టి మన యేసు ప్రభు యొక్క బాలయేసు యొక్క పండుగను జరుపుకుంటున్నాం, బాలయేసును ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నామంటే అర్థం యేసు ప్రభు యొక్క దివ్య బాల్యాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఆ బాల్యం వెనక ఉన్నటువంటి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను, ఆదరణను మనము కొనియాడుతూ ఉన్నాం. ఆ విధంగా ప్రభు శిష్యులకు అలా చెప్పటమే కాదు, తానే స్వయముగా అలా మన మధ్య ఒక బాలుడుగా జన్మించాడు, ఒక బాలుడుగా జీవించాడు. చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఒక బాలుడుగా జన్మించటం అంటే ఒక నిస్సహాయ స్థితిలో తాను ఉంచుకోవడం. ఒక బిడ్డ ఏ విధంగా ఒక నిస్సహాయ స్థితిలో ఉంటుంది, అంతా తన తల్లి మీద, తండ్రి మీద ఆధారపడి ఉంటుంది, ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమ, వారి రక్షణ, భద్రత ఆ బిడ్డకు ఎంతో అవసరమై ఉంది. అలాంటి స్థితిలో ఉండటానికి ఆ పరమ పవిత్రుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన ఆ విధంగా ఇష్టపడ్డాడు, ఆ విధంగా చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు కూడా ప్రభువు చెబుతూ ఉన్నాడు, మీరు ఈ చిన్న బిడ్డల వలె హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది ఈ చిన్న బిడ్డ వలె రూపొందుతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డలుగా ఉండాల్సినటువంటి స్వభావం, మనస్తత్వం ఏంటి? ఇక్కడ వయస్సుతో ప్రమేయం లేదు, మన చదువు సంధ్యలతో, మనకున్న జ్ఞానంతో ప్రమేయం లేదు, మనమున్న హోదా అంతస్తుతో సంబంధమే లేదు. నీవు ఎంత పెద్ద వయస్కుడివైనా కావచ్చు, నీవు ఎంత గొప్ప చదువులైనా చదివి ఉండవచ్చు, నీవు ఎంత ఉన్నతమైన స్థానములైనా ఉండవచ్చు, కానీ నీవు ఎప్పుడూ కూడా దేవునికి ఒక బిడ్డవే, దేవుడు నీ యొక్క తండ్రి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఈ సత్యం మనకు ఎంతో వినయాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం 131వ కీర్తనలో పరిశీలించి చూస్తే ఒక చిన్న బిడ్డల యొక్క వాలకం ఎలా ఉంటుంది అని మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ 131 కీర్తనలో ఈ విధంగా మనము తొలగించుకోవాలి అని చెప్తూ ఉంది. ఆ గర్వాన్ని, అహంభాన్ని మనం వీడనాడాలి. మన కన్నులు అహంకారంతో, గర్వంతో, పొరలు కట్టకుంగతంతో కానీ నేను సతమవుతలేదు. ఈ రోజుల్లో కొంతమంది తమకున్నటువంటి మేధాశక్తితో హేతువాదులుగా అసలు దేవుడే లేడు అన్న అంశాన్ని లేవనెత్తుతూ ఉంటారు. సమస్త జ్ఞాని అయినటువంటి, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు దీనిని ముందుగానే పసికట్టి మోసే నేను ఉన్నవాడను అని చెప్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి మరి విషయాలతో, మనకు అంతుపట్టని సంగతులతో మనం సతమతం అవ్వవలసిన అవసరమే లేదు. అదంతా కూడా వృధా ప్రయాస. దేవుడు తాను ప్రకటించుకున్నాడు, తాను ఉన్నవాడను అని. తాను ఉన్నవాడే కాదు, ఆయన అక్కడో ఇక్కడో ఎక్కడో ఉన్నవాడు కాదు. ఇమ్మానుయేలు, పూర్వవేదంలో తాను యావయ్యగా తాను ప్రకటించుకుంటే, ఈ నూతన వేదంలో